నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీరం, భూతుల స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు. జనవరి 7న 100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం. ఇక డాకింగ్ పై గురిపెట్టిన శాస్త్రవేత్తలు. 2 ఎకరాల సామాన్య రైతు కొడుకు, దేశంలోని సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఏడీఆర్ సర్వే వెల్లడి. వీఐపీలను టార్గెట్ చేసిన టీటీడీ, శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ బుకింగ్ ఆన్లైన్లోనే, ప్రత్యేక యుఐడి పాస్వర్డ్. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు, భారీగా తరలివచ్చిన జనం. జనావాసాల మధ్య ప్రమాదకర రసాయనాల తయారీ, చోద్యం చూస్తున్న అధికారులు, ఆందోళనలో స్థానికులు. తిరుమల శ్రీవారి దర్శనాలను వీఐపీల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు సాంకేతిక సహకారాన్ని సద్వినియోగపరచుకోనుంది టీటీడీ. ప్రజాప్రతినిధులే నేరుగా శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకునేలా టీటీడీ అధికారులు ఆలోచన చేస్తున్నారు. నిత్యం దాదాపు 60,000 నుంచి 70,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయితే దర్శనానికి వచ్చే వారిలో సగానికి పైగా బ్రేక్ దర్శనాల కోసమే ఆరాటపడుతున్నారు. నిత్యం ఎవరో ఒక ప్రజాప్రతినిధి సిఫారసు లేఖతో వచ్చి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయం అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధుల నుంచి రోజుకు 2-3 లేఖలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట వేసేలా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను తయారు చేసి టీటీడీ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకే యూజర్ ఐడి, పాస్వర్డ్ కేటాయించారు. కోటాకు తగినట్టు వారే ఆన్లైన్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసి భక్తులకు అందజేసేవారు. ఇదే పద్ధతిని ప్రజాప్రతినిధులకు అమలు చేయడంపై అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణ నేతల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించేందుకు ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నూతన విధానం అమలులోకి తెస్తే ప్రజాప్రతినిధులే తమ కోటాకు తగినట్టు ఆన్లైన్ ద్వారా బ్రేక్ టికెట్లు బుక్ చేసుకుంటారని భావిస్తున్నారు. ఇందులో ఉన్న సమస్యలపైన అధికారులు దృష్టి సారించారు. ఈ విధానంలో నేతలు 100% కోటాను వినియోగించుకుంటారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటలకే తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు. నగరంలోని ప్రధాన కూడలిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. ఇష్టానుసారంగా రోడ్లపై కేకలు వేస్తూ ద్విచక్ర వాహనాలపై తిరిగే యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వదిలిపెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులను నమోదు చేసి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పాలి తప్ప ఎటువంటి ప్రమాదాలకు గురి కావద్దనే ఒక ప్రముఖ ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఓవర్ స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేయకోకుండా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతోంది. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా సహకరించి వారి వారి ఇళ్లల్లో లేదా ఒక సమూహాలుగా వాళ్ళ నూతన సంవత్సర పండుగ జరుపుకోవచ్చు తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా డీజేలు పెట్టడము లేదా శృంగార పాటలు పెట్టడము ఇలాంటివి ఎటువంటివి కూడా అనుమతించబడవు. యువత కేరింతలు, ఈలలు, చప్పట్ల నడుమ క్యాట్ వాకింగ్ చేస్తూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలికారు. తిరుపతిలోని కుర్రకారు డీజే సౌండ్స్తో మ్యూజిక్కు తగ్గట్టుగా చిందులు వేస్తూ ఆనంద డోలికల్లో తేలియాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం చెంతనున్న తిరుపతి మహానగరంలో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇటు స్థానికులు, అటు సెలబ్రిటీలు కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రపంచమంతా పార్టీలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకగా అందుకు భిన్నంగా గోవిందనామ స్మరణతో తిరుమలలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు శ్రీవారి భక్తులు. సరిగ్గా 12 గంటలకు భక్తులందరూ గోవిందనామాన్ని జపించడంతో తిరుగిరులు మార్మోగాయి. దీంతో శ్రీవారి ఆలయం ముందు సందడి వాతావరణం నెలకొంది. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ లడ్డూ ప్రసాదంను పంచుకున్నారు భక్తులు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనానికి ఒక కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని 62,495 మంది భక్తులు దర్శించుకోగా 19,298 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం
3.80 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు జరుగు జల్లికట్టు సంబరాలు చంద్రగిరి మండలంలో ముందే వచ్చాయి. బుధవారం చంద్రగిరి మండలం కొత్త సానంబట్ల గ్రామంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టు సంబరాలు జరపడం ఆనవాయితీ. కానీ కొత్త సానంబట్లలో మాత్రం న్యూ ఇయర్ను పురస్కరించుకుని జనవరి 1వ తేదీ జరపడం ఆనవాయితీ. పోలీసులు అనుమతులు ఇవ్వకపోయినా పోలీసుల ఆదేశాలు లెక్క చేయకుండా అత్యంత వైభవంగా గ్రామంలో జల్లికట్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశువుల కొమ్ములను అందంగా అలంకరించి వాటి కొమ్ములకు చెక్క పలకలు, టవళ్లు, ఇతర బహుమతులు కట్టారు. పశువుల కొమ్ములకు ఉన్న బహుమతులను చేజెక్కించుకునేందుకు అనేక ఇతర గ్రామాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పండుగను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి గ్రామస్తులు పెద్ద ఎత్తున పశువులను తీసుకువచ్చారు. పశువులను ముస్తాబు చేసిన తర్వాత ఉత్సాహంగా గ్రామ యువకులు పశువులను యువకులపై వదిలిపెట్టారు. పశువులను నిలువరించేందుకు యువకులు కొంత ఇబ్బంది పడ్డారు. ఈ తరుణంలో పలువురు యువకులకు గాయాలయ్యాయి. కొంతమంది పశువులను నిలువరించి వాటి కొమ్ములకు ఉన్న బహుమతులను చేజింకించుకొని విజయ గర్వంతో కేరింతలు కొట్టారు. కొన్ని పశువులు యువకులను తప్పించుకొని పరుగులు పెట్టడంతో పశువుల యజమానులు పశువులకు జేజేలు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను నిలువరించేందుకు పలువురు యువకులు విశ్వ ప్రయత్నం చేశారు. పశువుల కొమ్ములకు ఉన్న బహుమతులను చేజిక్కించుకోవాలని ఉత్సాహంతో పశువులను నిలువరించి వాటి కొమ్ములకు ఉన్న విలువైన బహుమతులను లాక్కునే ప్రయత్నం చేశారు. అనేక పశువులు యువకులను తోసుకుంటూ ముందుకు పరుగులు పెట్టగా యువకులు సైతం పశువులను వదలకుండా వాటి వెంట పరుగులు తీస్తూ కొన్ని పశువులను నిలువరించగలిగారు. వాటికున్న బహుమతులను లాక్కొని కేరింతలు కొడుతూ విజయ గర్వంతో చిందులు వేశారు. కొత్త సానంబట్ల గ్రామంలో జరిగిన జల్లికట్టు సంబరాల్లో నిలువరించే ప్రయత్నంలో 5 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 20 మంది యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన యువకులను స్థానిక ఆసుపత్రికి తరలించి గ్రామస్తులు చికిత్స చేయించారు. భక్తులకు ఒకరోజు అన్నదానంతో పాటుగా వడ్డించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వి అన్నప్రసాద ట్రస్ట్ ఒకరోజు విరాళ పథకం అమలు చేస్తోంది. ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం 38 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విరాళం మొత్తం ఇప్పటి వరకు 33 లక్షలు ఉండగా పెరిగిన ధరల నేపథ్యంలో టీటీడీ 38 లక్షలకు పెంచింది. ఉదయం అల్పాహారం కోసం 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం 15 లక్షలు, రాత్రి భోజనం కోసం 15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందే విధంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు, బయటి క్యూ లైన్లు, పిఎసి 4 పాత అన్నప్రసాదం, పిఎసి 2 తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్స్లు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆసుపత్రి, బర్డ్, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది వైకుంఠ ఏకాదశి రథసప్తమి పర్వదినాలు బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున 3 లక్షల మందికి పైగా భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. ఉదయం అల్పాహారం కోసం 10 లక్షల రూపాయలు అందించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17 లక్షలు చెల్లించాలి. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శించడంతో పాటు దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా వివరించారు. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం 4 స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గత 6.5 నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సమాహారం అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఓ వరుస ట్వీట్స్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 5, 6, 7 తేదీల్లో కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
కలెక్టరేట్లో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీడీ వికాస్ మర్మత్ సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్లో భాగంగా నడిమూరులో సోలరైజేషన్కు సంబంధించి ట్రాన్స్కో, నెట్ క్యాప్ అధికారులు సర్వే, ఇతరత్రా పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, క్షేత్ర పరిశీలనకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతి శాఖ చేస్తున్న కార్యక్రమాలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఎస్పీ మణికంఠ, జేసీ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి, డిఆర్ఓ మోహన్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీ విజయ్ కుమార్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి విజయ్ కుమార్, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డ్వామా పీడీ రవికుమార్, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, హౌసింగ్ పీడీ పద్మనాభం, ట్రాన్స్కో ఎస్సీ ఇస్మాయిల్, డిఎంహెచ్ఓ సుధారాణి, డీసీహెచ్ఎస్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. కాగా నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం కాణిపాక ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం అనంతరం మూల విరాట్కు చందన అలంకారం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం వేకువజామున 3 గంటలకే స్వామి దర్శనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఉచిత దర్శనంతో పాటు ₹100, ₹150 దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశామని, భక్తుల కోసం 8,000 పెద్ద లడ్డూలు, 80,000 చిన్న లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేయడానికి కౌంటర్లను సిద్ధం చేస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు. తిరుపతి రేణిగుంట రోడ్లోని శ్రీనివాసపురం వద్ద ప్రజలు నివసించే ప్రదేశాలలో యాసిడ్ తయారు చేయడం ద్వారా స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. శ్రీనివాసపురం రేణిగుంట రోడ్డు 3వ వార్డు, ఇక్కడ యాసిడ్ కలుపుతా ఉన్నారు. అడిగితే వాళ్ళు మీరు ఊరికన్నా చెప్పుకోండి, మేము ఇదే చేస్తాం, మా గవర్నమెంట్ పట్టా ఇచ్చింది అని చెప్తా ఉంటారు. బాగలేదు వాళ్ళు, నువ్వు ఏమి యాక్షన్ చేస్తాండవు దగ్గి అనేసి అంటుంది అబ్బాయి. ఇప్పుడు ఇది వచ్చి 6 నెలలు అవుతుంది, 6 నెలలు చేస్తా ఉంటారు, మాకేం ప్రాబ్లం లేదు, గమ్ముగా ఉన్నాం. ఇప్పుడు ఈ వాసన భరించలేక అందరికి రోగాలు వచ్చి మేము అడిగితే ఈ మధ్య ఆ పక్క చేసుకుంటా అన్నారు. ఆ పక్క వాళ్ళు అతిసే కొద్దికి మళ్ళీ ఈ పక్కనే చేసుకుంటా అన్నారు. మా గవర్నమెంటే పట్టా ఇచ్చింది, నువ్వు కంప్లైంట్ ఇస్తావా లేక మున్సిపాలిటీకి చెప్పుకుంటావా, ఎవరికన్నా చెప్పుకొని మాట్లాడుకుంటాను అన్నాడు. మేము నీళ్ళు పట్టాలి, ఇక్కడ నీళ్ళు పట్టుకున్నా ఆడ యాసిడ్ వస్తుందబ్బా, యాసిడ్ వస్తుంది ఆడ పట్టుకు ఆడ వేయబాక అని చెప్తే కదా వాళ్ళు షరతుగా వాళ్ళు వేస్తారు, ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. చిన్న పిల్లకాయలు ఉండేది తొక్కి మళ్ళీ ఏదైనా అయితే ఏం చేసేది చెప్తే ఇన్రు మా మాట. రోగాలు వచ్చి పడుతున్నాయి, పిల్లకాయలకు ఒళ్ళు బాగలేక హాస్పిటల్కి తిరుగుతూ ఉండవు, మాకు దగ్గి ఊపి నొప్పి ఏం చేసేది. యాసిడ్ ఎక్కువ పే చేస్తున్నారండి, మాకు ఎక్కువ ఇబ్బందిగా ఉన్నది. చెప్తా అంటే కూడా వినపడలేదు, వాళ్ళు వినిపించుకోలేదు, ఎక్కువ ఇబ్బందిగా ఉన్నది. ఓనర్కి చెప్తే కూడా పట్టించుకోవడం లేదండి. వాళ్ళు 1 నెల 2 నెలల నుంచి ఎట్లానే చేస్తున్నారు, చెప్తే కూడా వినపడలేదు. వాళ్ళు ఎక్కువ దగ్గు వచ్చేస్తున్నది, తుమ్ములు వచ్చేస్తున్నాయి, ఎక్కువ ఊపి రావటం లేదు. డోర్ వేసుకుంటే ఎప్పుడు నిద్రలో ఉంటాము, ఎప్పుడు ఎట్లా అవుతుందో తెలీదు. అక్కడ కిచెన్కి దగ్గర ఉన్నది, అది ఎక్కువ వాసన ఎక్కువ అయిపోతూ ఉంటే మాకు ఇబ్బందిగా ఉన్నది, చెప్తే వాళ్ళు వినిపించుకోవడం లేదు. జీటీపీఎల్ సిటీ కేబుల్ నూతన క్యాలెండర్ను క్రిస్టియన్ మైనార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాల్మన్ రాజు ఆవిష్కరించారు. మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది 30 సంవత్సరాలకు పైగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సిటీ కేబుల్ యాజమాన్యం నూతన 2025 క్యాలెండర్ను ముద్రించారు. 2025 నూతన క్యాలెండర్ను జిల్లాలోని పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు సాల్మన్ రాజు, రాయలసీమ టెలివిజన్ నెట్వర్క్, సిటీ కేబుల్ సంయుక్తంగా ముద్రించిన 2025 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాల్మన్ రాజు మాట్లాడుతూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి,
చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, సతీమణి సుధారెడ్డి గారికి, వారి తనయుడు వినీల్ గారికి మరియు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా తిరుచానూర్ పంచాయతీ ప్రజలకు నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. The Purna Kumbh at Prayagraj is going to happen. It is going to start on 14th of January. And for next 1.5 months from 14th of January, it is going to be the world's largest human congregation, where we are expecting that 45 crore devotees will come. And that is going to be a point where a person can go and have a Virat Roop Darshan of Bharat, where all the Indians from all across the India, from all the corners and parts of the country, will come to have a holy dip in Mother Gangesh. తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలి. తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా ఈ తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి దానికి వారి స్వామివారి ఆశీస్సులు రెండుగా కావాలని వారిని కోరుతూ దర్శనం చేసుకోవటం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీ బండారు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి శ్రీకాం కాలేజ్ సమీపంలోని బండారు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సరంను పురస్కరించుకుని ఆలయ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం బండారు ఆంజనేయ స్వామి దేవాలయం కమిటీ మాకు ఈ అవకాశాన్ని కల్పించినారు. వాళ్ళకి మా రెకార్డ్ టీం తరఫున కృతజ్ఞతలు. దీనికి ఏర్పాటు చేసిన మా రెకార్డ్ టీంకి అందరికీ నా అభినందనలు. ఈరోజు ఇక్కడ ప్రసాదం పంచే కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించి మాకు అన్ని విధాలు సహకరించినట్టు ఈ కమిటీకి ప్లస్ మా టీంకి అందరికీ నేను అభినందనలు. ఇక్కడ ప్రతి సంవత్సరం ధూపదీప నైవేద్యములతో అన్నప్రసాదము 1000 మంది పైగా జరిపించడం జరిగింది. ఈరోజు అనేక విధంగా భక్తులు వచ్చి స్వామివారిని దేవాలయంలో అనేక దేవాలయాలు దర్శించుకున్న వల్ల వారిని కోరిన కోరికలు తీరి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అష్టైశ్వర్యములు భగవంతుడు ప్రార్థిస్తాడు. తిరుచానూరు యోగి మల్లవరంలోని సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆంగ్ల నూతన సంవత్సరంను పురస్కరించుకొని తూర్పు వైపు నుంచి భక్తుల రాకను అనుమతిస్తూ ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారాలు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సతీమణి పులివర్తి సుధారెడ్డి ప్రారంభించారు. అలాగే ధ్యాన మందిరాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పులివర్తి సతీమణి సుధారెడ్డి మాట్లాడుతూ ఆలయంలో మూల విగ్రహంలో శివుడు, విష్ణు, అమ్మవారు కలిసి ఉండడంతో పాటు ఛాయా ధ్వజస్తంభం దర్శనము విశేషమైనదని తెలిపారు. వైకుంఠ ద్వారాన్ని ప్రారంభించడం అది నేను చేయడం నా సంకల్పంగా, అంటే పూర్వజన సుకృతం అలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ధ్వజస్తంభం గుడికి ఒకటి కనిపిస్తుంది మనకి ఎప్పుడు వెళ్తే, కానీ ఇక్కడ ఇంకా 2 ఉన్నాయన్నమాట. నీడ అది నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ టెంపుల్లోనే మొట్టమొదటిసారిగా ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాం మనం, అందరూ దేవుళ్ళు గొప్పవాళ్ళే, కానీ ఇక్కడ ఇది ఉండడం ఫస్ట్ టెంపుల్ నేను ఇలా చూడడము. ఛాయా ధ్వజస్తంభం అన్నది నీడ ఉందన్నమాట. ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ గురుగారి దగ్గర ఇంకొకటి వస్తుంది. అండ్ ఇవన్నీ కాకుండా ఇక్కడ ప్రతిష్టాత్మకమైనది ఏంటంటే శాలిగ్రామాలకి మన చేతులతో మనం అభిషేకం చేయడం. తిరుపతి ఎంఆర్పల్లి వాసులను దృష్టిలో ఉంచుకుని నూతన సంవత్సరం సందర్భంగా ఉచిత మెగా వైద్య మెడికల్ క్యాంప్ నిర్వహించడం శుభ పరిణామమని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతి టీటీడీ ఫ్లాట్స్ ఎంఆర్పల్లిలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ పాలక మండల సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి పూజాది కార్యక్రమంలో పాల్గొని క్యాంపును ప్రారంభించారు. ఈ క్యాంపును ఏర్పాటు చేసిన శేషాద్రి శెట్టిని అభినందించారు.
వైద్య శిబిరాన్ని ఏర్పరిచారు. ఈ యొక్క వైద్య శిబిరంలో ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా వాళ్ళ యొక్క వైద్య పరీక్షలు చేయించుకొని వాళ్ళకి కుటుంబం అంతా కూడా వైద్య పరీక్షలు చేయించుకొని వాళ్ళకి అన్నదాన కార్యక్రమం అనేది మహోన్నతమైన కార్యక్రమాన్ని వీళ్ళు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు. కనుక వారికి వారి కుటుంబానికి ఆ యొక్క సర్వేశ్వరుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ కూరగాయల శేషారెడ్డి చెట్టి గారు మా నాన్న పేరండి. ఆయన ఆధ్వర్యంలో అన్నదానము, ఉచిత వైద్య శిబిరము పెట్టామండి. అందరూ పాల్గొని విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన జగన్నాథంను పలువురు సన్మానించారు. తిరుపతి రాఘవేంద్ర నగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన జగన్నాథంను సాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తన సేవలను గుర్తించి తనకు ఈ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఇతనైతే రాష్ట్రానికి బీసీలకు న్యాయం చేసి వాళ్ళకు సక్రమంగా పనిచేసి పెట్టగలని గుర్తించి ఆయనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటికే బీసీ సంఘం కోసం చాలా శ్రమించారు. మొన్న సార్వత్ర ఎన్నికల్లో కూడా కూటమి విజయానికి శాయశక్తులా కృషి చేసి శక్తికి మించి ఆయన పనిచేశారు. ధనవ్యయంలో అయితే ఏమి, శ్రామికంగా అయితే ఏమి, కుటుంబం మొత్తం పార్టీ విజయానికి సేవ చేశారు ఆయన. అందుకోసం ఆయనకు ముఖ్య ఇదిగా గుర్తించి ఆయనకు మన రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడిగా కృష్ణయ్య గారు వేయడం జరిగింది. ఆ కృష్ణయ్య గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించేందుకు ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో కీలక ఘట్టం పూర్తయింది. ఇస్రో ప్రధాన కార్యాలయం ఉన్నది బెంగళూరులో అయినా రాకెట్ ప్రయోగాలు ఎక్కువగా చేపట్టేది మాత్రం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోనే. ఈ క్రమంలో ఇక్కడి సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ అరుదైన రికార్డుకు చేరువైంది. ఈ జనవరిలో ఇస్రో GSLV ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది శ్రీహరికోటలో చేపట్టే 100వ ప్రయోగంగా రికార్డులకెక్కనుంది. స్పేడెక్స్ మిషన్ కోసం డిసెంబర్ 30న ఇస్రో చేపట్టిన PSLV C-60 రాకెట్ ప్రయోగం ఇక్కడ 99వది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ కొత్త ఏడాది ఆరంభంలో ఇక్కడ 100వ ప్రయోగానికి సిద్ధం అవుతున్నామని చెప్పారు. GSLV ప్రయోగం ద్వారా నావిగేషన్ శాటిలైట్ NVS-02ను జనవరిలో ప్రయోగిస్తామని తెలిపారు. 2023 మే నెలలో GSLV F-12 రాకెట్ ద్వారా NVS-01 అనే శాటిలైట్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకెళ్లిన PSLV C-60 వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఇక ఈ ప్రయోగంలో మిగిలింది అసలు సిసలైన డాకింగ్, 2 ఉపగ్రహాల అనుసంధానం ఘట్టమే. దీనిపై ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ డిసెంబర్ 31 నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని ఇస్ట్రాక్ సెంటర్ నుంచి వీటిని పర్యవేక్షిస్తారని చెప్పారు. డాకింగ్ ప్రక్రియ బహుశా జనవరి 7న ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహాలు కక్షలో తిరుగుతున్నాయని, కొద్ది రోజుల తర్వాత వాటిని దగ్గరకు చేర్చి మరో వారం రోజుల్లో డాకింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. కాగా ఈ మిషన్లో PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ POEM-4 ద్వారా పంపిన మరో 24 పేలోడ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయని సోమనాథ్ తెలిపారు. వాటిలో అంకుర సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థలతో పాటు ఇస్రో కేంద్రాల నుంచి రూపొందించిన పేలోడ్లు ఉన్నాయన్నారు. వాటిని దిగువ కక్షలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి అవి అనేక పరిశోధనలు చేస్తాయని వివరించారు. PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో గర్వంగా ఉందని, త్వరలోనే స్పేడెక్స్ మిషన్ లక్ష్యాన్ని కూడా పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పేస్ డాకింగ్ కోసం SDX-01 చేజర్, SDX-02 టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఒక్కోటి 220 కేజీల బరువుండే ఈ శాటిలైట్లను అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ ATL అనే ప్రైవేట్ పరిశ్రమ అందించింది. కొన్నేళ్లుగా ఇస్రోతో అనుబంధం కొనసాగిస్తున్న ATL ఇస్రో సహకారంతో వాటిని రూపొందించింది. ఇప్పటి వరకు ప్రైవేట్ పరిశ్రమలు ఇలాంటి పెద్ద ఉపగ్రహాలను సొంతంగా తయారు చేయలేదు. అయితే ఈ 2 ఉపగ్రహాలను రూపొందించి వాటిని పరిరక్షించడం ఇదే తొలిసారి అని UR రావ్ స్పేస్ సెంటర్ URSC డైరెక్టర్ M శంకరన్ తెలిపారు. ఈ మిషన్ విజయవంతమైతే ప్రైవేట్ పరిశ్రమ రంగానికి మేలు చేస్తుందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలు మంచుమయం అయ్యాయి. ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతం దర్శనమిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ అందాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి.
ఎక్కడ చూసినా పర్యాటకుల సందడే కనిపిస్తోంది. అదే సమయంలో భారీ మంచు వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాకులపై భారీగా మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దెబ్బతింది. దీంతో స్నో కటర్ అమర్చిన లోకోమోటివ్ ద్వారా ట్రాక్ క్లియరెన్స్ పనులు కొనసాగిస్తున్నారు రైల్వే అధికారులు. ట్రాకులపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మంచు కారణంగా పలు ప్రాంతాల్లో రైలు సర్వీసులను నిలిపివేశారు. ఈ క్రమంలోనే శ్రీనగర్ రైల్వే స్టేషన్లో మంచు పెద్ద ఎత్తున కురుస్తుండడంతో రైల్వే ట్రాకులు మంచుతో నిండిపోయాయి. దాంతో అలర్ట్ అయిన ఇండియన్ రైల్వే టీం స్నో కట్టర్లతో రంగంలోకి దిగింది. రైలు ఇంజిన్లకు స్నో కట్టర్లను అమర్చి ట్రాకులపై నిలిచిన మంచును తీసివేస్తున్నారు. కంటిన్యూ హిమపాతం ఉన్నప్పటికీ రైల్వే కనెక్టివిటీకి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీనగర్ రైల్వే స్టేషన్లో లోకోమోటివ్ స్నో కట్టర్లతో మంచు తొలగిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు మంచు తొలగిస్తుండడంతో జమ్మూ శ్రీనగర్ హైవేపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక మరో 2 రోజుల పాటు మంచు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో దట్టమైన మంచు కురుస్తుందని వెల్లడించింది. ఎల్లుండి నుంచి జనవరి 6 మధ్యలో కాశ్మీర్ డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో మంచు అందాల మధ్య పర్యాటకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో బుధవారం టీటీడీ తరపున అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం టీటీడీ డైరీ, క్యాలెండర్ అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. బుధవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ ఈవో జె శ్యామలారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, టీటీడీ డైరీ, క్యాలెండర్ను ఈవో అందించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,940 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,150 రూపాయలు. వెండి 1 కేజీ ధర 88,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 91 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీరం, భూతుల స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు. జనవరి 7న 100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం. ఇక డాకింగ్ పై గురిపెట్టిన శాస్త్రవేత్తలు. 2 ఎకరాల సామాన్య రైతు కొడుకు, దేశంలోని సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఏడీఆర్ సర్వే వెల్లడి. వీఐపీలను టార్గెట్ చేసిన టీటీడీ, శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ బుకింగ్ ఆన్లైన్లోనే, ప్రత్యేక యుఐడి పాస్వర్డ్. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు, భారీగా తరలివచ్చిన జనం. జనావాసాల మధ్య ప్రమాదకర రసాయనాల తయారీ, చోద్యం చూస్తున్న అధికారులు, ఆందోళనలో స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.